సార్ ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో మీరు నోటీసులు ఇచ్చి 1 మంత్ అవుతుంది. సో ఇప్పటివరకు మినిస్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని మీరు అంటున్నారు. అలాగే 9వ తేదీ కూడా మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ కలవడానికి. సో అప్పుడు కూడా ఎట్లాంటి స్పందన రాలేదు. సో వాళ్ళని కూడా మీట్ అవ్వలేదు, మళ్ళీ వాయిదా వేసి ఈరోజు వచ్చారు. సో ఈ రోజు వాళ్ళ నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది, మీరు సమ్మెకు సిద్ధం అవ్వడానికి రీజన్ ఏంటి? సో డిమాండ్లు ఏవి కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు. సో మినిస్టర్ ఏమో మా తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి, మీరు రండి మాట్లాడండి అంటున్నారు. మరి మీరేమో చర్చకు పిలవలేదు అని అంటున్నారు. ఏది వాస్తవం అంటారు? ఈరోజు గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో ఆర్టీసీ కార్మికులను అరిగోస పెట్టుకున్న మాట వాస్తవం. మాకున్నటువంటి హక్కులను కాలరాసిన మాట వాస్తవం. ఆర్టీసీని విధ్వంసం చేసిన మాట వాస్తవం. ఆర్టీసీని మొత్తానికి నిర్వీర్యం చేసిన మాట వాస్తవం. ఒక్క నియామకం చేపట్టలే, ఒక్క కొత్త బస్సు కొనుగోలు చేయలే. ఇలాంటి పరిస్థితులలో 53 రోజుల సమ్మె చేస్తే మా సమ్మెను కూడా ఉక్కుపాదంతో వంచివేసి ఆ రోజు మాకు కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టకుండా 2 సంవత్సరాల వరకు వీళ్ళకు పెట్టొద్దని చెప్పేసి ఒక మౌఖిక ఆదేశం ఇచ్చి పోవడం మాత్రం వాస్తవం. అలాంటి పరిస్థితులలో కార్మిక వర్గం అంతా సలసలసల మండే నీరులాగా ఆ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీళ్ళేదో ప్రజాపాలన అంటున్నారు, మన ఆర్టీసీ పట్ల సుముఖంగా ఉన్నారు, మనకు హామీలు ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ ప్రధాన అంశాలు పెట్టారు, వాళ్ళు చేయని వాటిని మేము చేస్తామని చెప్పేసి మరి ఒక పక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఆ ఎన్నికల మేనిఫెస్టో పెట్టేటి ప్రధానంగా ప్రభుత్వంలో విలీనం, యూనియన్లకు ఎన్నికలు పెడతామని, తర్వాత 2021 మరి 25 వేతన సవరణ చేస్తామని, ఆర్టీసీ అభివృద్ధి పథకం తీసుకొస్తామని, విస్తరిస్తామని, రకరకాల ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పేసి చెప్పినందుకు మరి వాళ్ళ మాటలు నమ్మి విశ్వసించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన బతుకులు మారుతాయని ఒక ఆశతో మరి ఆర్టీసీ కుటుంబాలు మొత్తం వారికి ఓట్లేసి ఇచ్చిన మాట వాస్తవం. కానీ గెలిచి 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ మరి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము ఎన్నోసార్లు ప్రభుత్వ పెద్దల దగ్గర పోయినాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాం, రాష్ట్ర మంత్రుల దగ్గరికి పోయినాం, రవాణా శాఖ మంత్రి దగ్గర పోయినాం, కొన్ని 100 సార్లు పోయినాం, 100 అప్లికేషన్లు ఇచ్చినాం, 100 రకాలుగా పరిచి మాట్లాడినాం, కాళ్ళు మొక్కినాం, గదలు పట్టుకున్నాం, చేతులు పట్టుకున్నాం. అయినా కూడా మా పట్ల ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వ విధానాలనే అవలంబిస్తూ ఈరోజు వరకు కూడా మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రాలేకపోవడం వలన విధులేని పరిస్థితిలో చూసి విసికి వేసారి మా కార్మికుల ఆవేదనను, మా కార్మికుల దుఃఖం తట్టుకోలేక మరి కార్మిక వర్గం అంతా ఈరోజు ఇక లాభం లేదు, పోరాటం చేయాలన్న ఉద్దేశం మీదనే ఈరోజు మనం కొట్టాడి సాధించుకోవాలి, సమ్మెకే పోవాలన్న ఉద్దేశం మీద కార్మికుల అభిప్రాయం మేరకు మరి మార్చి 13 నాడు సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇప్పటికి నెల రోజులు కావస్తున్నా కూడా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. జేఏసీ ఆర్టీసీ కార్మికుల సంఘం సమ్మెకు సిద్ధమవుతుంది. ఈ నెల 22వ తేదీ నుంచి కూడా సమ్మె కొనసాగుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో నెల రోజులు గడుస్తున్నా, నోటీసులు ఇచ్చినా సమ్మెకు మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, మాకున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షను. సో వారికి ఉన్నటువంటి మేజర్గా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కమిషనర్తో ఏం మాట్లాడారు, ఫర్దర్గా వాళ్ళు తీసుకుపోయేటువంటి స్టెప్ ఏంటి, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సో మొత్తం మీద అయితే ఆ సమ్మెకు సిద్ధం అంటున్నారు మీరు. సో మెయిన్గా మీకు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి, ఎన్ని డిమాండ్లు ఉన్నాయి? మేజర్గా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు, 2 డిమాండ్లను కమిటీకి వేసాము, సో తర్వాత చర్చిస్తాము, చర్చలకు రండి మాట్లాడతామని చెప్పారు. సో మీరేమనుకుంటారు? మేము ఒకటే చెప్తున్నాము, ఈ ఆర్టీసీలో 32 డిమాండ్లు పెట్టాము. 32 డిమాండ్లో లాస్ట్ది ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బస్సులు ఓల్ట్రా జేబీఎం పేరుతోటి ఆర్టీసీ డిపోలల్లో ఎలక్ట్రిక్ పాయింట్లు పెట్టించి మా సిబ్బందిని బయటికి వెళ్ళగొడుతురు. ఈ జేబీఎం బస్సులు ఎవరి? ఆ బస్సులకు 30 నుంచి 40 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎట్లా ప్రకటిస్తుంది? ఈ 93 ఏళ్ళ చరిత్ర గలది. అంటే రాజరిక వ్యవస్థలో నిజాం సర్కారు ప్రజా రవాణా పెట్టాడు. ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఇవి ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నాయి? ఈ దేశంలో ఉన్న యువకులకు ఎవరైతే ఉపాధి అవకాశాలు కేంద్ర ప్రభుత్వం కల్పించదా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు మాకు 19లో సకల ఈ తెలంగాణ సమ్మెలో సహకరించి సరూర్నగర్ స్టేడియంలో మాకు మద్దతు పలికి అరెస్ట్ అయ్యి ఎన్నో చేశాడు. వారిని నమ్మి, వారి నాయకత్వాన్ని నమ్మి ఇవాళ 2.5 సంవత్సరాలు వెయిట్ చేస్తుంటే మెల్లెగా ఏ ఉద్యోగాలైతే షీపింగ్, వాషింగ్ కానించి మెకానికులు, ఎలక్ట్రీషియన్స్,
అది కోచ్ బిల్డర్స్, మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేటు, తర్వాత కండక్టర్ డ్రైవర్లు, తర్వాత సెక్యూరిటీ అన్ని అవుట్ సోర్సింగ్ మీద తీసుకొని రిటైర్ అయిన ఉద్యోగులను కూడా అవుట్ సోర్సింగ్ తీసుకొని దాదాపు తెలంగాణ వచ్చినప్పటికీ 50,000 మంది ఉద్యోగులు మరి ఉంటే ఇప్పుడు 32,000 పైన చిరుకు ఉన్నారు. అంటే దాదాపు 16-17 వేల మంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయినాక కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలే.